హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. మనతో ఒక స్పెషల్ టీమ్ ఉన్నారు. వీళ్ళ సినిమా టైటిల్ చెప్తేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అండ్ టీజర్ చూసినా ట్రైలర్ చూసినా బాగుంది. మరి సినిమా ఎలా ఉండబోతుంది చూద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం భార్గవ్, హౌ ఆర్ యు? సూపర్ సార్. హాయ్. Hello. సంచిత. Yes. Where are you from? I'm from Bangalore. ఓకే. హాయ్ బ్రో. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను. కార్తిక్ రైట్? కార్తిక్. మీరు వచ్చేటప్పుడు ఏదో పకోడీ తీసుకొస్తారు అనుకున్నాం, మేము టీం అంతా వెయిట్ చేస్తున్నాం. థియేటర్కి వస్తే పెడతాం కదా. థియేటర్లో పకోడీ కూడా పెడతాం. అయితే ఈ సినిమాకి వెళ్తే మన సినిమాతో పాటు పకోడీ కూడా చూడొచ్చు అన్నారు. ఈవినింగ్ షో బెటర్ అలా అయితే. ఎందుకు లవ్ లైఫ్ అంటే ఓకే, సమ్ టీజర్ చూసి ట్రైలర్ చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ పకోడీ ఏంటి మధ్యలో? పకోడీ ఏంటంటే దాన్ని మెటాఫోర్గా యూజ్ చేస్తాను. సో మనం ఏదైతే వద్దనుకుంటామో అదే మన లైఫ్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. ఏదైతే కావాలనుకుంటామో అది దొరకదు. రెండుకి కొన్ని పర్పసెస్ ఉంటాయి. దాన్ని, ఈ కాన్సెప్ట్ని ఐ ట్రై టు పుట్ ఇట్ విత్ లవ్ అండ్ లైఫ్. సో రిలేషన్షిప్స్లో ఉన్న లవ్, ఆ లైఫ్, ఈ కాన్సెప్ట్తో ఎలా చెప్పాను అనేది ఇంట్రెస్టింగ్గా మూవీలో ఉంటుంది. ఈ సినిమా హిట్ అయిన తర్వాత మీరు చాలా పార్ట్స్ తీయచ్చు. అయితే లవ్ లైఫ్ గోంగూర, లవ్ లైఫ్ ఇంకా పకోడీ ప్లేస్ లో రకరకాల ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను పకోడీ యూజ్ చేశాను అంతే. అంటే ఆర్గానిక్ గా వచ్చింది, ఏదో కావాలని పెట్టాలని అలా కాదు. నేను రాసేటప్పుడు ఇట్ కేమ్ వెరీ ఆర్గానిక్. యా, సో ఐ ఫెల్ లైక్ ఇట్స్ గుడ్. సో ఎలా ఈ ఆపర్చునిటీ మీకు? How did I get this opportunity? So one of our mutual friend who also helped him with casting, her name is Shishmita, and her friend Kritika told me about the audition for this film. So we met casually. We had a casual meeting at a cafe, and from there he told me about the script, and I was very impressed by the fresh story that he wanted to tell. So I was very keen on being part of this. సో మ్యాక్సిమం పీపుల్ ట్రైలర్ చూసినప్పుడు చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. మేబీ రిలేషన్షిప్ బిఫోర్ మ్యారేజ్ అలాంటివి ఉన్న వాళ్ళే కాదు, ఎవరికైనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకేమనిపించింది? ఎందుకు చేయాలనిపించింది? నాకు అదే ఫీలింగ్ అనిపించిందండి. ఫస్ట్ కనెక్ట్ అయిపోయా స్టోరీకి. సో నేను వేసే రోల్ పేరు అరుణ్ సినిమాలో. అది ఫస్ట్ టైం విన్నప్పుడు, అంటే కాంప్లెక్స్ రిలేషన్షిప్ని ఎంత సింపుల్గా చెప్పగలుగుతారో అనేది స్టోరీ. సో అది ఫస్ట్ టైం విన్నప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అనమాట. ఆయన ఎలా ప్రతి క్యారెక్టర్ వెనకాల డెప్త్ ఇచ్చి మళ్ళీ దాన్ని రిలేటబుల్ చేయడం ఆయన చాలా ట్రై చేశారు. అది స్టోరీ విన్నప్పుడు నాకు వావ్ అనిపించింది. సో మీరు కూడా కనెక్ట్ అవుతారు క్యారెక్టర్. అంటే మూవీలో ఎలా మనం ఎంటర్టైన్మెంట్గా చూస్తామా లేదా చాలా సీరియస్గా చూస్తామా ఈ రిలేషన్షిప్ స్టోరీ అనేది? మీరు ఈ నరేషన్ ఎలా ఉంటుంది మూవీలో? మీకు ఎప్పుడు స్మైల్ ఉంటుంది మీ ఫేస్లో, అది మాత్రం గ్యారంటీ త్రూ అవుట్. ఎందుకంటే మీరు రిలేట్ అవుతారు దీనికి. ఓకే. అది హ్యూమర్ కావచ్చు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ మీరు ఆ క్యారెక్టర్స్తో రిలేట్ అవుతారు కాబట్టి మీకు ఎప్పుడు స్మైల్ ఉంటుంది మూవీ మొత్తం. సో యా, అంటే ఓ అని పగలబడి నవ్వే ఏదో ఫిక్షన్ కాకుండా ఏదో జరుగుతుంది, రియల్ టైం. అంటే ఇప్పుడు మన చుట్టుపక్కల ఎట్లా జరుగుతుందో, ఒక విండోలో నుంచి ఒక స్టోరీ మనం చూస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఆ ప్రపంచంలోకి మీరు వెళ్ళిపోతారు గ్యారంటీగా. ఐ కెన్ ప్రామిస్ దాట్. అండ్ ఇది కాంప్లికేటెడ్. ఐ మీన్ రిలేషన్షిప్స్ అంటేనే కాంప్లికేషన్స్ అంటే సీరియస్. కానీ నా ఈ ద పర్స్పెక్టివ్ దట్ ఐ హ్యావ్ షోన్ ఇన్ ద ఫిల్మ్, అది మీకు సీరియస్గా చెప్పదు. జరుగుతున్నవే మనం చూస్తూ ఉన్నవి అప్పుడప్పుడు నవ్విస్తూ, అప్పుడప్పుడు ఆలోచింపజేస్తూ, అలా కొద్దిగా ఎమోషనల్గా, కొద్దిగా యూనో ఫన్గా అలా ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఈక్వల్లీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది మొత్తం ఫిల్మ్. అంటే మీరు స్టోరీ ప్లాన్ చేసుకున్నప్పుడు మీ కళ్ళ ముందు జరిగిన కొన్ని ఇన్సిడెంట్సా, లేకపోతే ఎవరిదన్నా స్టోరీని? సో ఇప్పుడు నేను ఇది రాసినప్పుడు ఐ మీన్ 2.5 years బ్యాక్ ఏమో నేను రాశాను ఈ స్టోరీ. సో అండ్ నేను జాబ్ వదిలింది 32 years అప్పుడు. నవ్ ఐఎమ్ 42. సో ఇట్ టుక్స్ 10 years ఆఫ్ మై జర్నీ. సో నేను మ్యారీడ్ అండ్ ఐ హ్యాడ్ మై గర్ల్ ఫ్రెండ్స్ అండ్ ఐ హ్యాడ్ మై లైఫ్. సో వీటన్నిటి నుంచి నేనేం అర్థం చేసుకున్నానో, నాకేమి చెప్పాలనిపించిందో, నేనేం డిస్కస్ చేయాలనుకున్నాను, అవి నేను ఈ మూవీ ద్వారా త్రూ దిస్ స్టోరీ ఐ కమ్యూనికేటెడ్. అంటే మీ లైఫ్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ కూడా మేబీ ఉన్నాయి. అంటే నా లైఫ్లోనే కాదు, కామన్గా అందరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక గర్ల్ ఫ్రెండ్ అయితే 16 years అప్పుడు ఇన్ఫాచ్యుయేషన్ ఉంటుంది, దాని లవ్ అనుకుంటాము. తర్వాత యూ గివ్ అనదర్ మీనింగ్ టు లవ్ ఫర్ సమ్ అదర్. చాలా ఎమోషనల్గా ఈ ఇంజనీరింగ్ ఈ టైంలో ఉన్నప్పుడు యూ ఫీల్ దట్ వే. మ్యారేజ్కి ముందు ఒకలాగా అనిపిస్తుంది, మ్యారేజ్ తర్వాత ఒకలాగా అనిపిస్తుంది, తర్వాత ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత ఒక. సో లవ్, ద మీనింగ్ ఆఫ్ లవ్, ఇట్ ఇవాల్వ్స్ ఇన్ టు సంథింగ్. అంటే బాయ్ టు మ్యాన్, గర్ల్ టు ఉమెన్ అనిపిస్తుంది. కాకపోతే ఏంట్రా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో పిల్లలు ఫ్రీగా వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఎక్స్ప్రెస్ వాళ్ళ రియాలిటీ
దాన్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అని అంటే ఐ డోంట్ థింక్ పేరెంట్స్ ఆర్ రియలీ రెడీ టు యాక్సెప్ట్ దట్. అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి కూడా ఇష్యూ డివోర్స్ వరకు వెళ్తే తప్ప పిల్లలకి ఓపెన్ కారు. ఏదో కొట్లాడుకుంటా ఉంటారు అంతవరకు తెలుస్తుంది కానీ బట్ దే వోంట్ అండర్స్టాండ్ యాక్చువల్లీ వాట్స్ హ్యాపెనింగ్. రెండు ఓపెన్గా రావు అండ్ దిస్ హోల్ గ్యాప్ ఇన్ బిట్వీన్. ఐ ఫీల్ దట్ ఈస్ ద రీజన్ ఈ హిపోక్రసీస్ ఇలాంటి వల్లనే కన్ఫ్యూజన్స్లో ఉన్నారు అనేది నా ఫీలింగ్. దట్స్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ అదర్స్ లైఫ్స్ ఇంక్లూడింగ్ ఫ్యూ ఆఫ్ ద ఇన్స్టెన్సెస్ ఫ్రమ్ మై లైఫ్. దాని నుంచి నేను ఒక అండర్స్టాండింగ్ డిరైవ్ చేశాను. వాట్ మా మూవీ ఏం చేస్తా ఉంది అంటే ఇట్స్ ఓపెన్లీ రాగా డిస్కస్ చేస్తుంది మూవీలో. సో దట్ ఓపెన్స్ అప్ ఎ డైలాగ్. సో ద మెయిన్ ఇంపార్టెంట్ వై ఈ సినిమా ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఇట్ స్టార్ట్స్ ఎ డైలాగ్, ఇట్ స్టార్ట్స్ ఎ డిస్కషన్ విచ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు ఉన్న కంటెంపరీ సిచ్యుయేషన్స్లో. ఐ థింక్ దట్స్ వాట్ వీ హవ్ డన్ త్రూ ద ఫిల్మ్. సో ప్రీ ప్రొడక్షన్ మీరు చాలా వర్క్ చేశారు సబ్జెక్ట్ మీద. Yes, of course. Yes. వెళ్దాం అనుకుంటారు. Yes. సార్ డెబ్యూ మూవీ సార్ మీకు ఇంతకుముందు? డెబ్యూ మూవీ అండి, ఫస్ట్ టైం. సో ఇక్కడ తెలుగు అబ్బాయి, తెలుగే, హైదరాబాద్. సో ఈ ఎలా కాంబినేషన్ ఎలా కుదిరింది డైరెక్టర్ గారు మీరు? నేనైతే ఆడిషన్ ఇచ్చానండి. జయంత్ గారు స్క్రిప్ట్ రాశాక క్యారెక్టర్స్ కోసం అని ఆడిషన్స్ తీసుకున్నారు బెంగళూరు ఇంకా హైదరాబాద్లో. సో నేను అలానే ఆయన ఒక ఫ్రెండ్ పంపించింది మాట, ఇలా మెసేజ్ ఇలా ఆడిషన్స్ అవుతున్నాయి, నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే, సరే ఒకసారి వెళ్ళి ట్రై చేద్దామని ట్రై చేశాను. సో 6 months పెద్ద ప్రాసెస్ నడిచింది ఆడిషన్స్. దాని తర్వాత ఫైనల్గా సెలెక్ట్ చేశారు నన్ను. సో షూటింగ్ అంతా మేబీ ఇండియాలోనేనా? ఇంకా అంతా బెంగళూరే. అంతా బెంగళూరు. ఏంటంటే ఇది తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. సో డైలాగ్స్ వెరీ న్యాచురల్. అండ్ ఇప్పుడు అర్బన్ సిటీస్లో ఇళ్లలో ఎలా మాట్లాడుకుంటారో అలా ఉంటుంది. బట్ నాట్ కాంప్లెక్స్ ఇంగ్లీష్ కాదు, వెరీ సింపుల్ ఇంగ్లీష్. అంటే మీ ఎయిమ్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ కోసమా లేకపోతే? నేను ఈ స్టోరీ రాసినప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది అనే ఐడియానే లేదు. ద ఓన్లీ థింగ్ ఈజ్ నాకు ఇది ఫస్ట్ ఫిల్మే. సో ఐ హావెంట్ డన్ షార్ట్ ఫిల్మ్స్ కానీ ముందు ఏమీ చేయలేదు. ఓన్లీ ఫర్ ఐఎమ్ ఫిల్మ్ లవర్ బేసికలీ. సో నేను అనుకున్నది ఏంటంటే నువ్వు కూర్చొని నేను అక్కడ రిలీజ్ చేస్తాను, ఈ టార్గెట్ ఆడియన్స్ చేస్తాను అంత లగ్జరీ నాకు లేదు, అంత సీన్ కూడా లేదు అప్పుడు. సో వాట్ ఐ థాట్ వాస్ నువ్వు చేయగలిగింది ఏంటంటే ఆనెస్ట్గా నువ్వు రాసుకుంది స్క్రీన్ మీద కమ్యూనికేట్ చేయగలవా, అది ఫస్ట్ చూసుకో, తర్వాత సంగతి అని. సో వాట్ ఐ బిలీవ్ ఇస్ ద ఫిల్మ్ షుడ్ ఫైండ్ ఇట్స్ ఆడియన్స్. అది ఎక్కడికి డెస్టిన్ అనేది ఆ ఫిల్మే డిసైడ్ చేయాలి. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ సబ్మిట్ టు ద స్టోరీ and do what it is required. E belief I think all the team members it binded us together, and so we enjoyed the making of the film, and today we are releasing in theaters on 12th March. So me experience and it's a debut one or yeah, it's my debut. So MJS and actually what you are? I have performance background, so I actually studied theatre. So I have a triple major in media, English and literature and theatre. So I have performance background, but this is my first film, so this was a new medium for me. So experience wise, shoot was relatively a chill, comfortable atmosphere because we did, as a team, we did a workshop, we did a lot of rehearsals going into shoot. Going to the shoot. Yeah, so we wanted, like, the process of the entire film was very organic. We wanted to be ready for it, like all of us were prepared for it, and so the shoot became relatively easy because we were all in the same mentality, we had the same sensibility. So in that sense, yeah, it was a pretty comfortable shoot for all of us. So actually like హీరోయిన్ అంటే ఏదో గ్లామర్ పార్ట్ ఆఫ్ ద మూవీ కాకుండా మేబీ ట్రైలర్ చూస్తేనే సంథింగ్ యాక్ట్ చేయడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అనిపిస్తుంది. మేబీ అమ్మాయిది కూడా యాక్ట్ చేయడానికి స్కోప్ కాదు, మీరు చూస్తారు కదా, షీ స్కిల్డ్ ఇట్ కంప్లీట్లీ. ఐ మీన్ నేను ఎంత చెప్పినా ఎగ్జాజరేట్ చేసినట్టు కాదు. దట్స్ హౌ ద పర్ఫార్మెన్స్ ఇస్. అంటే మేము ప్రివ్యూ షో చేస్తున్నాం కదా, దేర్ ఆర్ విమెన్ హూ ఆర్ కమింగ్ అండ్ టెలింగ్ ఐఎమ్ రేయా, రేయా ఈజ్ మై స్పిరిట్ యానిమల్ అని కూడా మెసేజెస్ పెడుతున్నారు తనకి. సో దిస్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ షీస్ గోయింగ్ టు షో. మీరు ఏదన్నా రివ్యూ చూడండి, దే ఎక్స్క్లూజివ్లీ టాక్ అబౌట్ హర్ పర్ఫార్మెన్స్ అండ్ హిస్ పర్ఫార్మెన్స్ ఆల్సో. బట్ హర్ పర్ఫార్మెన్స్ నేను ఎక్స్క్లూజివ్గా ఎందుకు చెప్తున్నానంటే ఆ క్యారెక్టర్ అలాంటిది. సో ఆ డిజైన్ ఎగ్జాక్ట్లీ గ్రేట్. మనం బాగా డామినేట్ చేస్తారా వీళ్ళిద్దరు కలిపి? ఇప్పుడు మీకు అందుకే రిలేట్ అవుతుంది స్టోరీ, మీకు అందుకే నచ్చుద్ది స్టోరీ. మీరు చూసినప్పుడు మీరు అందుకే రిలేట్ అవుతారు. అయ్యో పాపం అనిపిస్తుంది.
సో మళ్ళీ క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో మగాళ్ళ జీవితం ఇంతే అనిపిస్తుంది. పర్టికులర్గా నాకంటే ఇప్పుడు చెప్పాలనిపిస్తే కానీ చెప్పలేను. కొన్ని సీన్స్ ఉంటాయి మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతాయి, అది పడి నవ్వుతారు అండ్ మీరు బాగా రిలేట్ అవుతారు కూడా అదే. సో వెరీ గుడ్ క్యారెక్టర్స్ అండి. సో వన్ డేనే కాబట్టి నో ప్రాబ్లం. 12th మార్చ్ అంటే రేపే చూడబోతున్నాం సినిమా కాబట్టి. సో ఎలా ఉంది సార్, లైక్ మీరు ఇంత ప్లానింగ్ చేసుకొని తీసుకున్న మూవీ, లైక్ రిలీజ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయి? హ్యాపీగా మద్రాస్ శ్రీధర్ గారు ఉన్నారు కాబట్టి అంతే. సో మద్రాస్ శ్రీధర్ సార్, వెంకట్ సిద్ధర్ సార్ మమ్మల్ని దే ఆర్ ద వన్స్ హూ ఆర్ లీడింగ్. లేకపోతే అసలు మేము ఇంతవరకు అనేది అసలు సీనే లేదు. సో ఐ ఫీల్ యునో దే ఆర్ ద టార్చ్ బేరర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్. అంటే కంటెంట్ బాగుండి యూనో ఆనెస్ట్గా ఉన్న ఫిల్మ్స్ని యూనో వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అనే దానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఉండదు. ఎక్కడో మేము బెంగళూరులో ఒక టీమ్గా ఏర్పడి ఒక ఫిల్మ్ చేసుకొని దెన్ వీ ట్రావెల్డ్ దిస్ ఫార్ అని అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ. ఆబ్వియస్లీ మేము కూడా చాలా హర్డిల్స్ ఫేస్ చేసాము. బట్ ఆల్ దోస్ హర్డిల్స్ నేను ఫేస్ చేసింది ఫైనల్గా నాకు టార్గెట్ వచ్చి వెంకట్ సిద్ సార్ అండ్ శ్రీధర్ సార్. మెయిన్గా వెంకట్ సిద్ సార్. ఐ న్యూ ఇఫ్ దెర్ ఇస్ ఎనీవన్ ఇన్ ద ఇండస్ట్రీ ఈ ఫిల్మ్ని అప్రిషియేట్ చేసి చూసి దాన్ని అర్థం చేసుకొని దీనికి ప్లేస్మెంట్ ఇవ్వగలిగే థాట్ ప్రాసెస్ అంత మంచి గొప్ప ఆలోచనలు ఉన్నది వీళ్ళిద్దరికి. సో దాంట్లో నేను రీచ్ అవ్వాల్సింది ఫస్ట్ వెంకట్ సిద్ సార్. సో నేను హైదరాబాద్కి వచ్చి వెంకట్ సిద్ సార్కి మూవీ చూడండి సార్ అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తే ఈ కేమ్. సో రామానాయుడులో వీ హ్యాడ్ అ షో. ఇమ్మీడియట్లీ ఆఫ్ ద షో, అంటే ఫుల్ షో ఉన్నింది. సో ఎవ్రీ వన్ కేమ్ అండ్ హగ్ మీ అండ్ హీ కేమ్ అండ్ సెడ్ వీఆర్ డూయింగ్ ఇట్, విల్ టేక్ ఇట్ జయంత్ అని చెప్పేసి. అప్పుడు శ్రీధర్ సార్కి మళ్ళీ ఇంకొక షో చేస్తే హీ థరలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్, హీ లవ్డ్ అనమాట. సో దెన్ హీ టుక్ ఇట్. వాళ్ళు ఇంకా అక్కడ నుంచి ఇప్పటి వరకు దే ఆర్ ద వన్స్, వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ దెమ్. సో తెలుగులోనా ఇట్స్ రిలీజింగ్ ఎంటైర్ సౌత్ అట్లనా? సో ఆంధ్ర, తెలంగాణ, చెన్నైలో ఒక 2 స్క్రీన్స్ ఉన్నాయి. బెంగళూరులో ఇప్పుడు చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. తమిళ వెర్షన్ ఆర్ దిస్ వన్ ఓన్లీ? తెలుగు వెర్షన్. సేమ్ తెలుగు వెర్షన్. ఇట్స్ తెలుగు మూవీ కంప్లీట్లీ. తెలుగు మూవీ కంప్లీట్లీ. అండ్ దెర్ ఇస్ ఇంగ్లీష్ ఆల్సో. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లే ఉంటుంది. అంటే లైక్ ప్రజెంట్ అయితే ఇప్పుడు లైక్ సౌత్ ఎంటైర్ సౌత్ ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి మూవీస్కి ఎక్కడైనా ఆడియన్స్ ఉంటారు. సో పర్టికులర్గా తెలుగునే కాకుండా త్రూ అవుట్ ఉంటారు కాబట్టి మీరు ఓన్లీ. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత వన్స్ పీపుల్ మౌత్ పబ్లిసిటీ, యూనో వన్స్ పీపుల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ఇట్, ఐఎమ్ ష్యూర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బీ వెరీ క్యూరియస్ అబౌట్ దిస్ ఫిల్మ్. సో ఫస్ట్ ఫిల్మ్ ఎలా అనిపించింది? ఈజ్ ఎనీ లైక్ విచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ టఫ్ అనిపించాయి? లైక్ సినిమాలో రొమాంటిక్ జోనరా లేకపోతే యాక్షనా, ఏది మీకు టఫ్ అనిపించింది? టఫ్ అయితే ఏమనిపించలేదండి, ఎందుకంటే షూట్ వెళ్ళే ముందే మేము చాలా రిహార్సల్ చేసాం. పర్ఫెక్ట్ ప్లాన్తో షాప్స్ ఉండే క్యారెక్టర్ డెవలప్మెంట్, దాని గురించి అర్థం చేసుకోవటము. అందరం అక్కడ ఇద్దరు మధ్యన సీన్ ఉంటే అది ఆల్రెడీ మేము ఎనాక్ట్ చేసి దాన్ని బాగా రిహార్సల్ చేసుకుని వెళ్ళాము. సో షూట్ అన్నప్పుడు మేము ఆల్రెడీ కంఫర్టబుల్ ఉండే, అసలు అంటే ఏం ఛాలెంజ్ అనిపించలేదు అసలు. కానీ యాక్షన్ అంటే ఇక్కడ ఈ సినిమాలో ఫైట్లు అవన్నీ ఉండవు. ట్రైలర్ చూసినప్పుడే ఆడియన్స్ కి అర్థమవుతుంది డెఫినెట్ గా, మనకి అందరికి రిలేట్. అన్నిటికంటే ఛాలెంజింగ్ అంటే అదే చాలా న్యాచురల్ గా రావాలన్నమాట. అంటే మేము బాయ్ నెక్స్ట్ డోర్ అంటే మీరు చూస్తే ఈయన కూడా కావచ్చు అరుణ్ అన్నట్టు ఉండాలి. క్యారెక్టర్స్ అందరూ అలా న్యాచురల్ గా ఉండాలి. సో ఐ థింక్ ఛాలెంజింగ్, మోస్ట్ ఛాలెంజింగ్ నాకు అదే అనిపించింది. ఎక్కడ ఫిక్షన్ టైప్ కాకుండా, ఫిక్షన్ కాకుండా న్యాచురల్ గా ఉంటాం. సో డైరెక్టర్గా మీరు అండ్ మిగతా టెక్నికల్ ఆస్పెక్ట్స్ లైక్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్, వాటి గురించి ఒకసారి. మ్యూజిక్ ఈజ్ గోయింగ్ టు బ్లో యువర్ మైండ్స్. అంటే నేను ఇది చూసి చెప్పిన వాళ్ళు విని చెప్తున్నాను మీకు. అంటే ఆబ్వియస్లీ వీఆర్ ఆల్రెడీ ఇంప్రెస్డ్ అండ్ వీ లవ్ ద మ్యూజిక్. కానీ ఒక కొత్త ట్రెండ్ అయితే కంపల్సరీగా పవన్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్. ప్లస్ దీనికి అడిషనల్గా ఏంటంటే లిరిక్స్. మీకు లిరిక్స్లో ఒక్కొక్క సాంగ్లో కొన్ని ఆ మాటలు, అంటే ఆ కథతో కరెక్ట్గా రీచ్ అయిన మాటలు గూస్ బంప్స్ వస్తాయి. దట్స్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ ద మ్యూజిక్ ఎస్పెషలీ. సినిమాటోగ్రఫీ, సో మామూలుగా బెంగళూరు అంటే పబ్బులు, అమ్మాయిలు, మార్తహల్లి, ఐటీ కంపెనీస్ అవి చూపిస్తారు. వాట్ ఐ హ్యావ్ డన్ ఇస్, బెంగళూరు అంటే అది కాదు. బెంగళూరు అంటే మంచి చెట్లు, మంచి రోడ్లు, చిన్న రోడ్లు, చిన్న ఇల్లులు, ఇండిపెండెంట్ హౌసెస్, ట్రాఫిక్, ఎవ్రీవన్ నోస్, అదన్నీ చూపించారు. సో నేనేం చేశానంటే వి ఎక్స్ప్లోర్డ్ దిస్ పార్ట్ ఆఫ్ ద బెంగళూరు విచ్ వాజ్ నాట్ షోన్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫిల్మ్స్. సో మీరు ఒక కొత్త ప్రపంచం అయితే కంపల్సరీ చూడబోతారు. ఈవెన్ ద కలర్స్ దట్ వీ హ్యావ్ యూజ్డ్ అండ్ యూనో ఎగ్జాక్ట్లీ ట్రైలర్ చూసినప్పుడు ఇది బెంగళూరా లేదా ఇండియాలో తీసారా వేరే అదర్ కంట్రీస్ లో తీసారా, యూ విల్ గెట్ ఇట్. సమ్ పీపుల్ వర్ సేయింగ్ ఇట్ లుక్స్ లైక్ యూరోపియన్ ఫిల్మ్ లాగా ఉంది అని కూడా చెప్తున్నారు. సో చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా చూసి
ఇది ఆ సినిమా లాగా ఉంది అనేదానికి యూ వోంట్ ఫైండ్ రెఫరెన్స్. సో దట్స్ హౌ ఫ్రెష్ ఇట్స్ గోయింగ్ టు బి. సూపర్ సార్. సో థియేటర్ ఆర్టిస్ట్ అంటే యాక్టింగ్ లో చించేస్తారు వాళ్ళకి, అది స్పూన్తో పెట్టిన విద్యలా ఉంటుంది. సో ఫైనల్లీ ఈ సబ్జెక్ట్ తర్వాత మీరు అందుకున్న కాంప్లిమెంట్స్, లైక్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? Plans right now, I'm reading a few scripts, so I don't know yet. I'm still discussing a few things. Hopefully I'll get to do some movies here. By the time I learn the language being also. very humble. By the time I learn the language She's also. getting very very good offers. వెంకట్ సార్ అప్పుడే ఆల్రెడీ పోస్ట్ కూడా చేశారు. ఐ మీన్ హీ డెంట్ రివీల్ ఫ్రమ్ హూమ్ అని, బట్ ఈ పిల్ల ఎక్కడికో వెళ్తుంది గ్యారంటీగా అని ఆల్రెడీ చెప్పేశారు, సైన్ చేసేసారు. యా, Thank you. మనం ఏంటి, మన ప్లాన్స్ ఏంటి మరి? మనం కూడా అంతే చదువుతున్నాం స్క్రిప్ట్స్ He's also చూస్తున్నాం. getting he also got one So very చూస్తున్నాం. interesting offer. లెట్స్ సీ వేర్ ఇట్ గోస్. చలో సార్, అంటే లైక్ 1 వీక్ కూడా లేదు, 1 డేలో ఉంది సినిమా. తర్వాత మళ్ళీ కలిస్తే ప్లానింగ్ లో మేబీ Sure. అప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడుకోవచ్చు. Yes, of course. ట్రైలర్ లో చూసి మేము కొంచెమే ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం ఇలా ఉంటుంది. మీరు మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా నాకు కాల్ చేసి Definitely రండి బాబు ఒకసారి. కొంచెం మాట్లాడేది ఉంది అని అంటారు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫార్వర్డ్, ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ ఇది. నేను అదే కథ రాసిన తర్వాత మా క్రూ అంతా ఒకసారి కలిసిన తర్వాత నేను ఒకటే చెప్పాను, ఇది ఎక్కడ రిలీజ్ అవుతుంది ఏమవుతుంది నాకు తెలియదు. ద ఫిల్మ్ షుడ్ ఫైండ్ ఇట్స్ ఆడియన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే మన సక్సెస్ అది ఎన్ని డబ్బులు సంపాదించింది అవి కాదు, దట్స్ నాట్ వాట్ ఇట్ ఈస్. మనం చెప్పిన కథ వాళ్ళకి అర్థమయ్యి దాని వాళ్ళ ఆలోచనతో వాళ్ళు ఇంటికి వెళ్ళి కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటే ఇంకో నలుగురు చెప్తారు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్ ఒక డిస్కషన్ స్టార్ట్ చేసామంటే, మనం ఈ కథ ద్వారా ఒక డిస్కషన్ కానీ ఒక స్టార్ట్ చేసాము అని అంటే దట్ విల్ బి అవర్ సక్సెస్ అని అనుకున్నాము. ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు డూ దట్. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ for having us. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. హాయ్, దిస్ ఇస్ కార్తిక్. Hi, this is Sanchita. హాయ్, దిస్ ఇస్ జయంత్. ప్లీజ్ లైక్ Share అండ్ సబ్స్క్రైబ్ టు iDream Media. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.